హరే కృష్ణ. ఇవాళ సన్నజాజి పువ్వులు కోసి మాల కట్టడం ఎలాగో నేర్చుకుందాం. ఇది మా సన్నజాజి చెట్టు అండి. బాగా పువ్వులు పూస్తుంది. 365 డేస్ పూలు ఉంటాయి. మన ఓపిక ఉండాలే కానీ డైలీ కట్ చేసి పువ్వులు మాల కట్టుకుంటే దేవుడికి వేసుకోవడానికి చాలా బాగుంటుంది పూజకి. నాకు ఈ ఒక్క చెట్టు సరిపోతుందండి పువ్వులు పూజకి. కానీ వేరేవి కూడా పెట్టుకున్నాను, అవి వస్తాయి. ఇవి కోయటానికి టైం లేనప్పుడు అవి కోసి అవి పెట్టుకొని పూజ చేసుకోవడమే. చూడండి ఎంత బాగున్నాయో పువ్వులు. వర్షాలు పడేసరికి కొద్దిగా పెద్ద పెద్ద మొగ్గలు వస్తున్నాయి. చెట్టు అయితే ఫస్ట్ ఫ్లోర్ కాదు కానీ సెకండ్ ఫ్లోర్ వరకు వచ్చేసింది. కొంచెం మరువం కూడా కోసుకొని ఇది కలిపి కట్టుకున్నామనుకో మాల చాలా బాగుంటుందండి. మరువం ఎంత మంచి స్మెల్ వస్తూ ఉంటుందో. ఇది దవనం. ఇది కూడా కొంచెం కలిపి మాలలో కట్టేసుకుంటాను. ఇది కూడా అంతే అండి, కోస్తుంటేనే స్మెల్ బాగా వస్తుంది. మంచి స్మెల్, అసలు కొమ్మ పెడితేనే వచ్చేస్తుంది. ఇది రోసెస్ కొన్ని ఉంటే వాటితో పాటు కలిపి కోసేసుకుంటున్నాను. మళ్ళీ రేపు పైనకు వచ్చే పని ఉండదు కాబట్టి. పూలన్నీ ఇలా కోసి కిందికి తెచ్చేసాను. ఇది బాగా అబ్జర్వ్ చేయండి, ఎవరైనా కట్టేయచ్చు, చాలా ఈజీ. అలా స్టార్టింగ్ ఒక ముడి వేసేసుకొని 2 పూలు అటు 2 పూలు ఇటు ఇలా పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. 2 పూలు అటు 2 పూలు ఇటువైపు పెట్టేసుకొని ఒక్క రౌండ్ దారంతో తిప్పండి. ఫస్ట్ టైం కాబట్టి 2 రౌండ్స్ తిప్పండి. మిగతా అన్నింటికి ఒక్కొక్క రౌండే. ఇది ఇలా తిప్పేసుకొని పువ్వును అందులోంచి తీసేయడమే. ముడిపడిపోయింది అంతే అండి. స్ట్రాంగ్గా ఉంటుంది. ఏ పూలైనా ఇలా కట్టుకోవచ్చు, ఈజీ. బిగినర్స్ అయినా ఎవరైనా ఇలా కట్టుకోవడమే అంతే. చూడండి, మళ్ళీ చూడండి, ఇంకొకసారి కూడా చూపిస్తున్నాను. 2 పువ్వులు, పెద్దవైతే ఒక్కొక్క పువ్వే పెట్టుకోవచ్చు. ఇవి చిన్న పువ్వులు కదా, మల్లెలు ఇవన్నీ 2 పెట్టుకోండి. ఇలా తిప్పడమే. ఒక రౌండ్ నార్మల్గా తిప్పి మళ్ళీ ఇలా ముడేసేసుకోవడం. చాలా ఈజీ. ఇంకా ఒకసారి చూపిస్తాను చూడండి. 2 పువ్వులు అలా పెట్టేసుకొని ఒక రౌండ్ ఇలా తిప్పండి. దానికి పువ్వు చుట్టూ ఒక రౌండ్ ఫస్ట్ తిప్పి పెట్టుకొని ఇప్పుడు 2 ఫింగర్స్తో ఒక రౌండ్ తిప్పుకొని పువ్వుని అందులోంచి లాగేయడం అంతే. అయిపోయింది మాల. ఇప్పుడు ఆకులతో కూడా మరువం వేసి కట్టి చూపిస్తాను. ఏదైనా ఇదే మెథడ్ అండి. ఇలా కట్టుకుంటే సరిపోతుంది. బాగా ఏ పువ్వులైనా ఇలా కట్టుకునేయచ్చు. జారిపోవు, చాలా బాగా టైట్గా ఉంటాయన్నమాట ఇలా కట్టుకుంటే. సేమ్ అదే మెథడ్. ఒక రౌండ్ తిప్పండి. 2 ఫింగర్స్ నుంచి ఒక రౌండ్ తిప్పుకొని ఈ మరువపాకుల్ని అందులోంచి లాగేసేయండి. ఇలా ఇలా అన్నమాట. ఇంతే. పువ్వులు కట్టేది చాలా కష్టం అని దీన్ని సూదులతో పాపం కుట్టుకుంటుంటారు. ఎంత కష్టమండి సూదితో కుట్టుకోవడం. కాడలు సన్నగా ఉంటాయి. ఇది చాలా ఈజీ. ఇది ఒక్కటి వస్తే చాలు, ఏ పువ్వునైనా కట్టేసుకోవడమే. ఇంకా చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. చాలా వరకు కట్టేశాను, చివరిలో చూపిస్తున్నాను మీకు. సేమ్ ఇంతే అండి. ఇంత సింపుల్ ఇది కట్టడం. బిగినర్స్ కూడా నేర్చేసుకొని హాయిగా కట్టుకోవచ్చు. చూడండి, అయిపోయింది నాది మాల. ఎన్ని పూలు వచ్చినాయో. చూడటానికి తక్కువ ఉన్నా చాలా వచ్చాయి. మాల ఎంత చక్కగా ఉందో చూడండి, ఎంత బాగుందో. మంచి స్మెల్ వస్తుంది ఇలా ఎత్తుతుంటేనే. దేవుడికి పూజ చేసుకోవడానికి మాల ఎంత బాగుంది. కొన్ని రోజెస్ వచ్చాయి పైన, అవి కూడా తీసుకొచ్చాను. చిట్టి రోజాలు అవి. చూడండి మాల ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. దవనము మరువము కలిపి కట్టింటే ఎంత అందంగా ఉందో మాల అసలు. ఇవాల్టి వీడియో ఇదండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ.